are moral stories. ఒక చిన్న ఊర్లో బలరాం అనే రైతు ఉండేవాడు. అతను శ్రమజీవి, తెలివైన వ్యక్తి. కాని అతని కొడుకు కమల్నాథ్ మాత్రం దానికి విరుద్ధంగా ఉండేవాడు. అతను చాలా అమాయకుడు, లోకజ్ఞానం తెలియనివాడు, అందర్నీ తేలిగ్గా నమ్మేస్తాడు. ఇది బలరాంని కాస్త నిరాశపరిచే విషయం. ఓ రోజు పొలం దగ్గర, అయ్యా బలరాం గారు, మాకు రావాల్సిన కౌలు డబ్బులు ఎప్పుడిస్తారు? అదేంటి, నిన్ననే మా కమల్నాథ్కు చెప్పి మీకు ఇవ్వమని చెప్పాను కదా. లేదయ్యా, మాకెవ్వరికీ డబ్బు ముట్టలేదు. అవునా, సరే, నాకు ఒక రోజు టైం ఇవ్వండి. నేను రేపు సాయంత్రానికల్లా మీకు డబ్బు అందేలా చేస్తాను. సరేనయ్యా అని వెళ్ళిపోతారు వాళ్ళు. డబ్బులు అందలేదన్న విషయం తెలుసుకుని బలరాం వెంటనే ఇంటికెళ్తాడు. అక్కడ, కమల్నాథ్, నిన్న నీకు రైతులకి డబ్బులివ్వమని డబ్బిచ్చాను కదా, ఏం చేసావది? అది వాళ్ళకే ఇచ్చాను నాన్న. నువ్వు డబ్బిస్తే వాళ్ళు మళ్ళీ నన్నెందుకు అడుగుతారు? అంటే నాన్న, వాళ్లల్లో ఒకడికిచ్చి అందరికీ సమానంగా పంచమని చెప్పాను. నువ్వు అలా ఎలా చేస్తావురా? ఎవరికి ఎంత ఇవ్వాలో కూడా నీకు చెప్పాను కదా. చెప్పారు నాన్న. అయితే వాళ్లల్లో ఒకతనొచ్చి అతనే వాళ్ల ముఠాకి నాయకుడని, అతనే అందరికీ ఇస్తానని నాతో చెప్పాడు. అయ్యో, అసలు అతనెవరూ వచ్చి అలా చెప్పగానే ఎలా నమ్మేస్తావురా? నీకు మత్తుండే ఇలాంటి పనులు చేస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అని కమల్నాథ్ని తిడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతని భార్య తులసి అక్కడికొస్తుంది. అయ్యయ్యో, ఎందుకండి అలా తిడుతున్నారు? వీడు ఏం చేశాడో తెలుసా నీకు? అంటూ జరిగిందంతా చెప్తాడు. ఏదో తెలియక చేశాడులేండి, వదిలేండి. వీడి వల్ల ఇప్పుడు నాకు 5,000 నష్టం. వీడిలా ఉంటే ఎలా బతుకుతాడో నాకు అర్థం కావడం లేదు. బబ్బబ్బా, ఇంక చాల్లేండి. రేయ్ కమల్నాథ్, నువ్వు లోపలికెళ్ళు అంటుంది తులసి. ఎందుకండి అసలంత కోపం తెచ్చుకుంటారు? డబ్బులు పోయాయేనా? డబ్బు పోతే పోయింది తులసి, కాని వీడి ఇంకెప్పుడు తెలివిగా ఉంటాడు? మనం ఎంతకాలమని వాడికి తోడుగా ఉంటాం చెప్పు? వాడే తెలుసుకుంటాడులేండి, వదిలేయండి. అదే ఇంకెప్పుడు అని అడుగుతున్నాను. పెళ్ళైతే బాధ్యతలనేవి అవే వస్తాయి. నిజమే, ముందు వీడికి మంచి అమ్మాయిని వెతకాలి. నేనిక రేపట్నుంచి అదే పనిలో ఉంటాను. ఆహా, హడావిడి పడకండి, మెల్లగా చూడండి. రోజులు గడుస్తాయి. బలరాం పిల్లని చూసే పనిలో ఉంటాడు. ఈ విషయం ఊర్లో వాళ్లక్కూడా తెలుస్తుంది. దీంతో జనాలు, రే శంకరయ్య, నీకీ విషయం తెలుసా? మన బలరాం గారు వాళ్ళ అబ్బాయి కోసం పిల్లను వెతుకుతున్నారంట. అవునా, మంచిదే కదరా. ఏం మంచిది, ఆయనేమో తెలివైనవాడు, కాని ఆయన కొడుకేమో వట్టి అమాయకుడు. ఆ వచ్చే పిల్ల కూడా ఇలానే ఉందనుకో, ఇక అంతే సంగతులు. పోన్లేరా, వాళ్ల తిప్పలేవో వాళ్ళు పడతారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఊరంతా ఈ విషయమే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కాస్త బలరాం చెవిన పడుతుంది. తులసి, ఊరంతా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? ఏంటండి, ఏమైంది? మన ఇంటి కోడల్ని తీసుకొచ్చి కష్టాల్లోకి నెట్టేస్తామంటున్నారు. మన కొడుకుని ఎవ్వరూ పెళ్లి చేసుకోరేమో అనిపిస్తోంది తులసి. బబ్బా, మీరలాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. సమయం వస్తే అదే అవుతుంది. ఎక్కడ తులసి, ఇప్పటికి ఎన్ని సంబంధాలు చూశానో తెలుసా? ఒక్కటి కూడా కుదరలేదు. గొప్ప పనులు జరగడానికి సమయం ఎక్కువ పడుతుంది అని అంటూ ఉంటారు. ఏం పర్లేదులేండి, మనం వేచి చూద్దాం అని ధైర్యం చెప్తుంది. కొన్ని రోజులు గడుస్తాయి. సంబంధాలు ఏవీ కుదరవు. ఓ రోజు తులసి వాళ్ల మావయ్య వాళ్ళింటికొస్తాడు. మాటల్లో, మావయ్య, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పండి. అలాగా, చాలా మంచిదమ్మా. నాకు తెలిసిన సంబంధం ఒకటుంది. కానీ ఏంటి మావయ్య? ఆ అమ్మాయికేదో నక్షత్ర దోషం ఉందంటమ్మా. అందుకే చాలా ఏళ్ల నుంచి ఆమెకు పెళ్ళవ్వలేదట. అయ్యో, అవునా? అయినా మాకలాంటి వాటితో సంబంధం లేదు మావయ్య, మీరోసారి మాట్లాడండి అనంటుంది. అతను మాట్లాడి ఆ సంబంధం కుదురుస్తాడు. ఆ వార్త బలరాం వాళ్ళకి చెప్తాడు. పోన్లే, ఇన్నాళ్లకు వీడికి సంబంధం కుదిరింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు కళ్యాణటండి. లక్షణంగా ఉంది. వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి. అవునండి అంటుంది తులసి.
అనుకున్న కొద్ది రోజులకి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తారు. కొత్త కోడలు ఇంటికొస్తుంది. రామ్మా కోడల, ఇక నుంచి ఇదే నువ్వుండాల్సిన ఇల్లు. సరే అత్తయ్యా. ఎలా ఉంది? నీకిల్లంతా నచ్చిందా? చాలా బావుందత్తయ్యా. ఇక నుంచి మిమ్మల్ని ఇంటిని చూసుకోవడమే నా బాధ్యత అని అంటుంది కళ్యాణి. ఇక కొత్త కోడల్ని చూడ్డానికి అందరూ వస్తారు. ఆమెకు దోషాలున్నాయనే విషయం కూడా తెలుసుకుంటారు. ఒక ఆవిడ ఇలా అంటుంది, ఆ పిల్లకి ఏదో దోషం ఉందంట వదినా, అందుకే ఇలానే అమాయకుడినిచ్చి చేసేశారు. సరిపోయింది. ఆ పిల్లకో లోపం, పిల్లాడికో లోపం. అవునొదినా, పాపం ఎలా గడుపుతారో ఏమో అని ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటారు. కాని ఇవేమీ పట్టించుకోకుండా కళ్యాణి మాత్రం ఇంటిని మంచిగా చూసుకుంటూ ఉంటుంది. ఆమె బలరాం పొలం గురించి కూడా తెలుసుకుంటూ ఉంటుంది. మావయ్య, మన పొలంలో ఈ సంవత్సరం ఏ పంట వేశారు? ఈసారి కందులు జొన్నలు వేశానమ్మా, కానీ నీటి సమస్యే కాస్త ఉంది. మావయ్య, మన ఊరి చెరువు దగ్గర మోటార్ ఏదో పెట్టారట కదా, అది వాడితే మన పొలం నీటితో నిండిపోతుంది కదా. అవును తల్లి, నువ్వీ విషయాలెలా తెలుసుకున్నావమ్మా? నేను చిన్నప్పుడే మా నాన్నతో పొలానికి వెళ్లేదాన్ని మావయ్య. ఆయనే నేర్పించారు పూన్లే తల్లి, అన్ని పనులు నేర్చుకోవాలి అని లోపల తన తెలివైన కోడల్ని చూసుకుని ఎంతో సంబరపడతాడు. అదే సమయానికి అక్కడికి కమల్నాథ్ వస్తాడు. ఏంటన్నా, కళ్యాణి మన పొలాల గురించి అడుగుతోందా? అవునరా. మనం ఒక ఇంట్లో ఉంటే బాధ్యతలన్నీ పంచుకోవాలి కదా. కానీ నేనేం చేయలేను కళ్యాణి. నేనుంటే ఈ లెక్కలు లావాదేవీలన్నీ తలకిందలవుతాయి. సరే సరే, మీరు తలకిందలు చేస్తే నేను వాటిని సరిచేస్తాను. ఇద్దరం కలిసి నేర్చుకుందాం అంటుంది. బలరాం దూరం నుండి ఆ మాటలు విని సంతోషపడతాడు. కొన్ని రోజుల తర్వాత బలరాం ఊరి మార్కెట్కి వెళ్లి వస్తాడు. ఇంటికొచ్చేసరికి, తులసి, పంట ధాన్యం అమ్మిన డబ్బులు ఈ సంచిలో పెట్టాను. రేపు రైతులకి పంచాలి. మావయ్య, ఈసారి నేను కూడా లెక్కల్లో సాయం చేస్తాను. ఎవరికెంతివ్వాలో ఒక కాగితంలో రాసుకుందాం. నీకంత ఇబ్బంది ఎందుకమ్మా, నేను చూసుకుంటానుగా. కాదు మావయ్య, గతంలో ఓసారి పొరపాటుతో మీకు నష్టం వచ్చింది కదా, ఈసారి నేనుంటాను కదా. ఎలాంటి తప్పు జరగనివ్వను. సరే తల్లి, నీ ఇష్టం అని బలరాం పొలానికి వెళ్లే ముందు డబ్బులు లెక్కలేసి బయటికి వెళ్తాడు. సాయంత్రం తిరిగొస్తే, అయ్యా బలరాం గారు, ఈసారి డబ్బులు సమానంగా అందాయి. కళ్యాణి గారే లెక్కలేశారంట కదా. నిజమా? అవునయ్యా, ఒక్క పైసా కూడా తేడా రాలేదు. సరే సరే, మీరు బాగా పనిచేసుకోండి అని బలరాం ఇంటికి వెళ్లి తులసితో, తులసి, ఈసారి మన కోడలి లెక్కలు చూసుకుంది కదా, అంతేకాకుండా రైతులకు సలహాలు కూడా ఇచ్చిందట. నీకు తెలుసా ఈ విషయం? ఆ నేను విన్నానండి. కళ్యాణి మన ఇంటికి అదృష్టం తెచ్చినట్టుంది. అవును తులసి, ఇంతకుముందు ఈ అమ్మాయికి ఎందుకు సంబంధాలు కుదరలేదో తెలియదు కాని దేవుడు మన కోసమే ఈ అమ్మాయిని దాచిపెట్టుంటాడు అనిపించింది. నిజమేనండి మీరు చెప్పింది అంటుంది తులసి. ఆ రాత్రి బలరాం కళ్యాణితో మాట్లాడతాడు. కళ్యాణి, నీ తెలివి, నీ శ్రద్ధ చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉందమ్మా. మావయ్య, నేను చేసే పనంతా కుటుంబం సుఖంగా ఉండటానికే. మీరు నమ్మి నన్ను ఇంటికి రానిచ్చారు. అది వృథా కానివ్వను అనంటుంది. రోజులు గడుస్తాయి. కమల్నాథ్ కూడా క్రమంగా మారతాడు. ఒకరోజు ఊర్లో పంచాయతీ సమస్య వస్తుంది. కొంతమంది రైతులు నీటి పంపు వాడకం మీద తగవులు పెట్టుకుంటారు. బలరాం గారు, మీ పొలానికి నీరెక్కువ వస్తోంది అంటున్నారండి. నేను సమానంగానే నా పొలంలో నీరు వదులుతున్నానే. లేదయ్యా, మీరు పొలంలో ఎక్కువసేపు నీరు వదులుకుంటున్నారు. దీంతో మా పొలాలకి నీరు అందటం లేదు. అయ్యా, మీరందరూ రండి, నేను వేసిన లెక్కలు చూపిస్తాను అని ఆమె ప్రతి రైతుకి ఎన్ని గంటలు నీరిచ్చారో రాసిన పట్టిక చూపిస్తుంది. అయ్యో, ఇదంతా మీరు రాశారా అమ్మా? అవునండి, మనం సఖ్యతగా ఉంటే పంటలు బాగా పండుతాయి, గొడవలతో కాదు. కానీ మాకు నీరు రావడం లేదు కదమ్మా. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు అని అనడంతో రైతులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని తల్లలూపుతారు. నిజమే బలరాం గారు, మీ కోడలు తెలివితేటలతో సమస్యను పెద్దది కానివ్వలేదు. అవునరా, నాకు అదే అనిపిస్తోంది. ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఇంట్లో
విన్నారా? ఊళ్ళో అందరూ మన కోడల్నే పొగుడుతున్నారు. అవును తులసి, నా కోసమే కాదు, మనింటి గౌరవం కోసం పుట్టిన కోడలామె. నాన్న, నిజమే నాన్న. కళ్యాణి లేకుంటే నేనింకా అలానే అమాయకంగా ఉండేవాణ్ణేమో. మా కొడుకు గురించి తెలిసినా మా ఇంటికొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తల్లి. కుటుంబం అంటే అందరం ఒకరినొకరు మార్చుకోవడమే కదా మావయ్య. ఇక నాకిప్పుడు మాత్రం భయం లేదు. నా కొడుక్కి తగిన కోడల్ని దేవుడిచ్చాడు. నిజమే, ఇంత తెలివైన కోడలు దొరకడం మన అదృష్టం. మావయ్య, మీరు నన్నలా నమ్మి ఇంట్లోకి తీసుకొచ్చారు కదా, నేనా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అనంటుంది కళ్యాణి. అలా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తుంది. ఊరి వాళ్లు కూడా బలరాం కోడల్ని మామకు తగిన కోడలు అని గర్వంగా పిలుస్తారు. ధర్మపురం గ్రామంలో నారాయణ, ఆయన భార్య పార్వతమ్మ ఉండేవారు. వారికి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు సూర్యం. నారాయణకు ఊర్లో మంచి పలుకుబడి 5 ఎకరాల పొలం ఉన్నాయి. ఆయన మాటంటే ఊళ్ళో ఎవ్వరూ కాదనరు. సూర్యం కూడా తండ్రికి తగ్గ కొడుకు. కష్టపడి పొలం పనులు చూసుకునేవాడు. ఆ ఇంటికి కొత్తగా కోడలిగా అడుగుపెట్టింది గీత. గీత పక్కూరమ్మాయే. పెద్దగా చదువుకోలేదు కాని లోకజ్ఞానం, తెలివితేటలు ఉన్న అమ్మాయి. అత్తమామల్ని, భర్తని ప్రేమగా చూసుకుంటూ, ఇంటి పనుల్లో చురుగ్గా పాలు పంచుకుంటూ కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో మనిషిగా కలిసిపోయింది. ఒకరోజు సాయంత్రం అందరూ అరుగుమీద కూర్చుని ఉండగా నారాయణ తన భార్య పార్వతమ్మతో ఇలా అన్నాడు. చూసావా పార్వతి, గీత వచ్చిన వేళ విశేషం. ఈ ఏడాది వర్షాలు బాగా పడి పంటలు ఏపుగా పెరిగాయి. అంతా మన కోడల అదృష్టమే. నిజమేనండి. నాకు ఆ పిల్లని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు అత్తయ్య అది కావాలా, ఇది కావాలా అంటూ నా చుట్టూనే తిరుగుతోంది. నా కూతురు లేని లోటు తీరుస్తోంది. అదృష్టం నాది కూడా అమ్మా. మీలాంటి తల్లిదండ్రులు, గీతలాంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అదేం లేదండి. అత్తయ్య, మావయ్య నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అది చాలండి నాకు. ఇలా ఆ కుటుంబం ఆనందంగా ఉన్న సమయంలో వారి కంటిమీద కునుకు లేకుండా చేయడానికి పార్వతమ్మ చెల్లెలు గంగమ్మ ఆ ఊరికొచ్చింది. గంగమ్మ మాటలు కలిపి ఇళ్లల్లో చిచ్చులు పెట్టడంలో భలే గడుసరి. తన మాట సాగించుకోడానికి ఎంతకైనా తెగిస్తుంది. మాటలతో మనుషుల్ని మాయ చేస్తుంది. గంగమ్మ వచ్చిన రోజే ఇల్లంతా కలియజూసింది. గీత ఆ ఇంట్లో చనువుగా తిరగడం, అత్తమామల ఆమెను ప్రేమగా చూడటం గంగమ్మ కంటపడింది. గీత, పార్వతమ్మ మధ్య గొడవ ఎలా పెట్టాలా అని ఆలోచించసాగింది. ఆ రాత్రి పార్వతమ్మ ఒక్కతే దొరికినప్పుడు గంగమ్మ తన అసలు రూపం బయటపెట్టింది. అక్కా, పార్వతక్క, ఇంత ఘోరం జరుగుతున్నా నువ్వెలా చూస్తూ ఉండగలుగుతున్నావే? ఏమైంది చెల్లి? ఎందుకలా అంటున్నావు? దేవుడి దయవల్ల అంతా బానే ఉంది కదా. అదే నీ అమాయకత్వం అంటే. అంతా బానే ఉందా? నాకైతే ఆస్తంతా కోడలి పాలవుతున్నట్టు కనిపిస్తోంది. నువ్వేమో నా కోడలు బంగారం అంటున్నావు. పెత్తనం మొత్తం కోడల్దే. నీ మాటకి ఇంట్లో అంత విలువలేదు అని ఊర్లో అనుకుంటున్నారు. గీత చాలా మంచిదే. మమ్మల్ని బాగా చూసుకుంటుంది. మొదట్లో కోడళ్ళందరూ మంచే నటిస్తారు. నువ్వు చూడ్లేదా? నీ కొడుకు సూర్యం కూడా పెళ్ళైన నెల రోజులకే నా పెళ్ళాం అంటున్నాడు. నిన్ను బావగారిని పట్టించుకుంటున్నాడా? ఆ గీత వచ్చి నీ కొడుకుని నీకు కాకుండా చేసింది. రేపొద్దున ఆస్తి మొత్తం రాయించుకొని మిమ్మల్ని ఇద్దరినీ గెంటేస్తే దిక్కెవరు? అలా ఎందుకు జరుగుతుంది? సూర్యన్ నా కొడుకు. వాడు ఈ రోజు నీ కొడుకు, రేపు పెళ్ళాం మాటే వింటాడు. నా మాట విను. కొత్త కోడలు అని ముద్దు చేస్తే అది నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. కాస్త అదుపులో పెట్టకపోతే రేపు మీరే ఏడుస్తారు. ఆ గీత అంత తెలివైంది కాబట్టే మీ అందర్నీ మాటలతో మాయ చేస్తోంది. ఆ రాత్రి పార్వతమ్మకు నిద్రపట్లేదు. గంగమ్మ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. గీత ఆ ఇంటికొచ్చినప్పట్నుండి ఇంట్లో జరిగిన ఒక్కొక్క విషయం పార్వతమ్మ కళ్ల ముందు మెదలసాగింది. అప్పట్లో జరిగిన చిన్న చిన్న గొడవలన్నీ ఒకసారి నెమరు వేసుకుంది. గీత వచ్చినప్పట్నుండి తన పెత్తనం సాగడం లేదని తీర్మానించుకుంది. పార్వతమ్మ తన మనసులో పేరుకుపోయిన విషయాల్ని భర్తతో పంచుకుంది. ముందు నారాయణ పార్వతమ్మతో గీత మంచిది అని చెప్పే ప్రయత్నం చేశాడు. కాని చివరికి పార్వతమ్మ మాటల్ని నమ్మాడు. ఈ విధంగా కొన్ని రోజులు గంగమ్మ గీతపైన లేనిపోని విషయాలు పార్వతమ్మకి చెప్పసాగింది. దాంతో పార్వతమ్మ, నారాయణ గీతం చూసే విధానంలో మెల్లగా మార్పొచ్చింది. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయం, అత్తయ్య,
కాఫీ తెచ్చాను, తీసుకోండి. అక్కడ పెట్టు. నువ్వు ప్రతిదీ నా ముఖానికి తెచ్చివ్వాల్సిన పనిలేదు. నాకు చేతులున్నాయి, నేనే తీసుకుంటాను. గీత ఆశ్చర్యపోయింది. అదేం పట్టించుకోకుండా నారాయణ దగ్గరికి వెళ్ళింది. మావయ్య, భోజనం కట్టాను. సూర్యంతో పాటు నేను కూడా పొలానికొస్తాను. అప్పటిదాకా గంగమ్మతో మాట్లాడుతున్నవాడు ఒక్కసారిగా నారాయణ ఇలా అన్నాడు. వద్దొద్దు, నువ్వు పొలం రావాల్సిన పనిలేదు. ఆడపిల్లవి ఇంట్లో పనులు చూసుకో, మగవాళ్ల విషయాల్లో తలదూర్చకు. ఈ మాటలకి గీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రుల్లో వచ్చిన ఆ మార్పు సూర్యానికి కొత్తగా అనిపించింది కాని ఎందువల్లో అర్థం కాలేదు. ఏమైంది గీత? అమ్మా నాన్న ఎందుకలా నీతో కటువుగా మాట్లాడుతున్నారు? నువ్వేమైనా తప్పు చేశావా? నాకు తెలీదండి. నిన్న మొన్నటి వరకు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్లు గంగమ్మత్తయ్య గారు వచ్చినప్పటి నుండి ఎందుకో మారిపోయారు. ఆవిడ మన గురించి ఏవో లేనిపోనివి చెప్పి వాళ్ల మనసులు మార్చేసినట్టున్నారు. మా గంగమ్మ పిన్నిది మొదట్నుంచి ఇదే తంతు. మాటలు కలిపి ఇళ్లల్లో గొడవలు పెడుతుంది. దీనికంతటికీ ముగింపు పలకాలి. నేనిప్పుడే వెళ్లి నాన్నతో మాట్లాడతాను. వద్దండి, ఆగండి. ఇప్పుడు మీరు ఆవేశంలో వెళ్తే పెళ్ళాం మాట విని కన్నవాళ్లని అంటున్నావా అని గంగమ్మత్తయ్య గారు దీన్ని ఇంకా పెద్ద చేస్తారు. నాకొక ఆలోచన వచ్చింది. కాస్త ఓపిక పట్టండి. నిజం వాళ్ల కళ్ళకే కనిపించేలా చెయ్యాలి. 2 రోజులు గడిచాయి. గంగమ్మ పుణ్యమా అని నారాయణ, పార్వతమ్మ కొడుకుతో కోడలతో మాట్లాడటమే మానేశారు. ఇల్లు 2గా చీలిపోయినట్టయింది. గంగమ్మ వీలైనంత వరకు వాళ్ల మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. గంగమ్మ మాటలు పూర్తిగా నారాయణ, పార్వతమ్మ నమ్ముతున్నారు. గంగమ్మ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. బావా, పార్వతక్క, నేను రేపు మా ఊరు వెళ్ళిపోతున్నాను. కాని వెళ్లే ముందు మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి గంగమ్మ? మీరిలా ఉంటే లాభం లేదు. కోడలి మాట మీద కొడుకు నడుస్తున్నాడు. మీ ఆస్తికి ప్రమాదం ఉంది. నా మాట వినండి. మీ 5 ఎకరాల పొలంలో 2 ఎకరాలు ఇప్పుడే నా పేరు మీద రాసేయండి. మీ ఆస్తికి కాపలాగా ఉంటాను. రేపు మీ కొడుకు, కోడలు మిమ్మల్ని చూడకపోయినా ఆ 2 ఎకరాల పొలం అమ్మి నేను మిమ్మల్ని చూసుకుంటాను. మీ మంచి కోరి ఇలా అడుగుతున్నాను. నాకు మీ పొలంపైన ఆశలేదు. మీకు నాపైన నమ్మకం లేకపోతే వద్దులేండి. పార్వతమ్మ, నారాయణ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గంగమ్మ మాటలు నమ్మదగినవిగా అనిపించాయి. నువ్వు చెప్పింది నిజమే గంగమ్మ. మా మంచి కోరేదానివి నువ్వొక్కదానివే ఉన్నావు. సరే, రేపుదయాన్నే నీ పేరు పైన పొలం వీలునామా రాస్తాను. ఆగండి మావయ్య అని గీత బిగ్గరగా అరిచింది. అందరూ ఉలిక్కిపడి చూశారు. క్షమించండి మావయ్య, మధ్యలో మాట్లాడుతున్నందుకు. మీరు ఆస్తి ఎవరికైనా రాయండి. కాని రాసే ముందు గంగమ్మత్తయ్య గారు తెచ్చిన ఈ కొత్త మందులు చూడండి. గీత తన చేతిలో ఉన్న ఒక పొట్లాన్ని విప్పింది. అందులో ఏవో ఆకులు, పసరు మందులు ఉన్నాయి. గంగమ్మ కంగారుగా, అవి నా నడున్నొప్పి మందులు. నీకెందుకు? అవునా అత్తయ్య, ఇవి నడున్నొప్పి మందులా? మరి నిన్న రాత్రి మీరు పార్వతమ్మ అత్తయ్య గారితో ఈ మందులు పాలల్లో కలిపిస్తే కోడలు నెమ్మదిగా మన మాట వింటుంది, కొడుకు కూడా అదుపులో ఉంటాడు అని చెప్పారు. అవునా కాదా? అవును, నిజమే. ఈ మందులిస్తే కొడుకు, కోడలు మన చెప్పు చేతల్లో ఉంటారని చెప్పింది. లేదత్తయ్యా, ఈ మందులిస్తే మనుషులు చెప్పు చేతల్లో ఉండరు. ఈ మందుల వలన మనిషి నెమ్మదిగా పిచ్చివాడైపోతాడు. ఈ మందులు నాకు, సూర్యంగారికి ఇచ్చి మమ్మల్ని పిచ్చివాళ్లం చేసి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుందామని గంగమ్మత్తయ్య గారు పన్నాగం పన్నారు. అవునన్నా, గీతకు అనుమానం వచ్చి ఈ ఆకుల్ని ఊరి వైద్యుడు రామయ్య గారికి చూపించింది. ఆయనివి ప్రమాదకరమైనవని చెప్పారు. తన సొంత అక్క, కొడుకు, కోడలు అని కూడా చూడకుండా ఆస్తి కోసం ఇంత దిగజారింది గంగమ్మ పిన్ని. గంగమ్మ ముఖం పాలిపోయింది. చెమటలు పట్టాయి. అబద్ధం, పచ్చబద్ధం. ఇదంతా ఈ కోడలాడుతున్న నాటకం. నా మీద పగబట్టి ఇంకా నాటకం నేనే ఆడుతున్నానా అత్తయ్య? మీ సంచీలో ఉన్న ఈ తాకట్టు చీటీలు కూడా అబద్ధమేనా? మీ కొడుకు పట్నంలో 1,00,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చడానికి మీరబద్ధాలు చెప్పి మా మామగారి దగ్గర 2 ఎకరాల పొలం రాయించుకుందామని చూస్తున్నారు. ఈ పొలం అమ్మి మీ కొడుకు అప్పు తీర్చాలనుకుంటున్నారు. ఇది నిజం కాదా? గంగమ్మ నోట మాట రాలేదు. ఆమె దొంగ నాటకం, విషపు ఆలోచనలన్నీ బట్టబయలయ్యాయి. నారాయణ, పార్వతమ్మ నిశ్చేష్టులయ్యారు. పార్వతమ్మ తన చెల్లెలు తమ మీద అంత ప్రేమ ఒలకపోయడానికి కారణం ఆస్తి, డబ్బేనని, అందుకోసం తమ కొడుకు, కోడలికే హాని చేయడానికి సిద్ధపడిందని గ్రహించారు. గంగమ్మ,
నా భార్య చెల్లెలివని ఇంట్లో అడుగు పెట్టనిచ్చాను. నా కుటుంబంలోనే చిచ్చు పెడతావా? నా కొడుకు కోడల్ని పిచ్చివాళ్ళని చేద్దామనుకున్నావా? పొలం కోసం ఇంతకి దిగజారావా? నిన్ను వద్దు మావయ్య, ఆవిడ అత్తయ్య గారి చెల్లెలు. ఆవేశపడకండి. ఆవిడ తప్పు ఆవిడికి తెలిసింది. అమ్మా గీత, నువ్వు మమ్మల్ని క్షమించమ్మా. చదువుకోలేదని నిన్ను తక్కువగా చూశాను. కాని నువ్వు చదువుకున్న వాళ్ళకన్నా తెలివైన దానివి. నీ లోకజ్ఞానం ముందు మేమందరం ఓడిపోయాం. నువ్వు లేకపోతే ఈ గంగమ్మ చేతిలో నా కుటుంబం సర్వనాశనమైపోయేది. నువ్వు మా కళ్ళు తెరిపించావు తల్లి. పార్వతమ్మ కూడా గీతను పట్టుకొని, నన్ను క్షమించమ్మా. చెల్లెలి విషపు మాటలు నమ్మి నిన్ను నానా మాటలన్నాను. నిన్ను అనుమానించాను. నా కడుపున పుట్టకపోయినా ఈ ఇంటిని నిలబెట్టిన నా కూతురువి తల్లి నువ్వు. చూసావా గీత, చెప్పానా? మా అమ్మా నాన్నలు వజ్రాలు. కాస్త దుమ్ము పడితే నువ్వు నీ తెలివితో ఆ దుమ్ముని దులిపేశావు. గంగమ్మ జరిగిన దానికి అవమానంతో ఎవ్వరికీ చెప్పకుండా ఆ రాత్రే ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి నారాయణ, పార్వతమ్మ తమ కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. గీత తన తెలివితేటలతో, ప్రేమతో విడిపోవాల్సిన కుటుంబాన్ని ఒకటిగా నిలబెట్టి ఆ ఇంటికి నిజమైన దీపస్తంభంలా నిలిచింది.